ఈ వీడియోలో మనం ఆల్రెడీ ఆథరైజ్ రీఛార్జ్ మిత్ర ఎవరైతే తీసుకున్నారో వారు కొంతమంది డిస్ట్రిబ్యూటర్ లాగిన్స్ కూడా తీసుకున్నారండి. డిస్ట్రిబ్యూటర్ అదేవిధంగా సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఏ విధంగా మీ అండర్‌లో రిటైలర్స్‌ని క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడైతే ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తానండి. అసలు డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటి? సూపర్ డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే ఒకసారి దాని గురించి క్లుప్తంగా అయితే తెలుసుకుందామండి. సూపర్ డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటంటేనండి మీ అండర్‌లో డిస్ట్రిబ్యూటర్స్‌ని అదేవిధంగా రిటైలర్స్‌ని కూడా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. వారిని క్రియేట్ చేయడం ద్వారా వారు చేసే ప్రతి రీచార్జ్ మీద కూడా మీకు కమిషన్ అయితే రావడం అయితే జరుగుతదండి. అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్ అంటే ఏంటంటే మీరు ఓన్లీ మీ అండర్‌లో రిటైలర్స్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే వారు చేసే రీచార్జెస్ మీద కూడా మీకు కమిషన్ అనేది యాడ్ అవుతది. ఇప్పుడేంటంటే మీరు వీళ్ళకి మీకొచ్చిన కమిషన్ మార్జిన్ ఏదైతే కంపెనీ మీకు ఇవ్వడం జరిగిందో, ఆ కమిషన్ మార్జిన్‌లోంచి మీరు ఓన్‌గా కమిషన్ స్లాబ్స్ అనేది సెట్ చేసుకోవచ్చండి. అంటే ఒక పర్సన్‌కి నేను 2% ఇవ్వాలనుకున్నాను. ఒక పర్సన్‌కి 1.5 ఇవ్వాలనుకున్నాను. లేదా ఒక పర్సన్‌కి 2.5 ఇవ్వాలనుకున్నాను. అలా మీరు కమిషన్ స్లాబ్ అనేది మీరు ఓన్ మార్కప్ అయితే చేసుకునే ఆప్షన్ అయితే ఇక్కడ మీకుందండి. దానికోసం మీరేంటంటే ముందుగా వెబ్ లాగిన్ అంటే గూగుల్ క్రోమ్‌లో అయితే లాగిన్ అవ్వాలండి. ఇక్కడ మీకు చూపిస్తదండి. ఆథరైజ్ రీచార్జ్ డాట్ కో డాట్ ఇన్ అని చెప్పేసి వెబ్‌సైట్ ఉంటది. దాంట్లో మీ లాగిన్ ఐడీ, పాస్వర్డ్‌తో లాగిన్ అయితే మీకు డాష్‌బోర్డ్ అయితే ఈ విధంగా చూపిస్తదండి. మీరు ఇక్కడ నుంచి రీచార్జెస్ కూడా చేసుకోవచ్చండి. ఈ వెబ్ లాగిన్ కూడా యూజ్ చేసుకొని మీరు రీచార్జ్‌లన్నీ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ రీచార్జ్ హబ్ అని చెప్పేసి చూపిస్తుంది కదా! ఇక్కడ మొబైల్ రీచార్జ్ అండ్ డీటీహెచ్ రీచార్జ్ ఇవి చూసుకొని కూడా మీరు రీచార్జెస్ అనేవి చేసుకోవచ్చు. మరి యూజర్‌ని క్రియేట్ చేసేటప్పుడు ఫస్ట్ చేయాల్సిన పనేంటంటే డిస్ట్రిబ్యూటరు ముందుగా ప్యాకేజెస్ అంటే ఏంటంటే వాళ్ళకి మీరు కమిషన్ ఎంత ఇవ్వాలి అనేది ముందు మీరు కమిషన్ స్లాబ్ అనేది సెట్ చేసుకోవాలండి. దానికోసం ముందర మీరేం జేయాలి అంటే మేనేజ్ ప్యాకేజ్ అన్న ఆప్షన్ అయితే మీకు ఇక్కడ కనిపిస్తదండి. వెబ్ లాగిన్‌లో మేనేజ్ ప్యాకేజ్ అన్న ఆప్షన్ దగ్గర మై కమిషన్ అని చెప్పి చూపిస్తుంది గదండీ! అంటే ఏంటంటే మీకు వచ్చిన కమిషన్ కంపెనీ నుంచి మీకు కమిషన్ ఎంతొచ్చింది. ఇక్కడ కనిపిస్తదండి. రీచార్జెస్ ఇక్కడ పర్సెంటేజ్‌లు ఇవన్నీ గూడా మీకిక్కడ చూపించడం అయితే జరుగుతది. దీంట్లోంచి మీరు ఎంత మీ అండర్‌లో ఉన్న రిటైలర్‌కి పంచాలి అనేది మీరు కమిషన్ స్లాబ్‌లో మీరు క్రియేట్ చేసుకోవాలి. ఇట్లా మేనేజ్ ప్యాకేజ్‌లోనే కమిషన్ స్లాబ్ అని క్లిక్ చేస్తే ప్లాన్ నేమ్ మీరు రిటైలర్ ఇవ్వబోతున్నారు. రిటైలర్ ప్లాన్ అని చెప్పేసి పెట్టుకోబోతున్నారు. ఆ రిటైలర్ ప్లాన్ ఇవ్వండి. రిటైలర్ అని చెప్పేసి ఇచ్చి సబ్మిట్ అయితే చేయండి. యాడ్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి వస్తది. ఈ రిటైలర్ అన్న ప్లాన్ దగ్గర మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఇనాక్టివ్ ఉంది కదండీ! ఇక్కడ యాక్షన్ అని చెప్పి చూపిస్తుంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాక్టివ్ అని చెప్పేసి వస్తదండి. యాక్టివ్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అయితే క్లిక్ చేయాలి. అప్డేట్ సక్సెస్‌ఫుల్ ఇదిగోండి యాక్టివ్‌లోకి వచ్చింది. రిటైలర్ అన్న ప్లాన్ యాక్టివ్‌లోకి అయితే రావడం జరిగింది. ఇప్పుడేం చేయాలండి? ఇటు పక్కన ఐ సింబల్ కనబడుతుంది కదండీ! ఈ ఐ సింబల్ మీద అయితే క్లిక్ చేసి కమిషన్ పర్సెంటేజ్ అనేది మీరు సెట్ చేసుకోవాలండి. ఇక్కడ ఎయిర్టెల్ 2.15 ఉంది. మీరేం చేస్తారు? మీ అండర్‌లో ఉన్న రిటైలర్‌కి మీరు 1.5 ఇవ్వాలనుకుంటున్నారా? 1.5 జియో 1.7 ఉంది. 1 ఇవ్వాలనుకుంటున్నారా? లేదా 1.5 ఇవ్వాలనుకుంటున్నారా? ఐడియా 3.5 ఉంది. మీరు 3 ఇవ్వాలనుకుంటున్నారా? ఇట్లా మీరు పర్సెంటేజ్ 3.8 3% ఇవ్వాలనుకుంటున్నారా? ఇట్లా మీరు రిటైలర్‌కి అదే విధంగా డిస్ట్రిబ్యూటర్‌కి ఇచ్చి ప్లాన్ సబ్మిట్ అయితే చేయాలండి. ఇలా అప్డేటెడ్ సక్సెస్‌ఫుల్ అని చెప్పేసి రావడం అయితే జరుగుతది. ఇలా ప్లాన్ క్రియేట్ చేసుకున్నాక అంటే రీచార్జ్ కమిషన్‌ని మీరు ఓన్‌గా సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు యూజర్‌ని అయితే క్రియేట్ చేయడానికెళ్ళండి. మేనేజ్ మెంబర్స్ అని ఉంటది. ఇక్కడ యాడ్ మెంబర్ అని ఉంటదండి. ఇప్పుడు మీరు ఈ ప్లాన్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు మొబైల్ యాప్ నుంచి కూడా క్రియేట్ చేయొచ్చు. ఇబ్బంది లేదు. కానీ ఫస్ట్ టైమ్ మాత్రం కమిషన్ స్లాబ్ సెట్ చేసుకోవడానికి మీరు వెబ్ లాగిన్‌లో మాత్రమే సెట్ చేసుకోవడానికి అయితే అవుతదండి. సెట్ చేసుకొని పెట్టేసుకుంటే ఒకసారి మీరు తర్వాత నుంచి యూజర్స్‌ని అయితే క్రియేట్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు చేసిన మెంబర్ అయితే లిస్ట్ ఆఫ్ మెంబర్స్‌లో కనబడతారు. మీరు కొత్తగా క్రియేట్ చేయబోతుంటే ఇక్కడ యాడ్ మెంబర్స్‌లో అయితే చూపిస్తదండి. యాడ్ మెంబర్స్‌లోకొచ్చిన తర్వాత మీకిక్కడ ఫుల్ నేమ్ అంటే పర్సన్ ఎవరైతే రిటైలర్ ఉంటారో రిటైలర్‌ది, డిస్ట్రిబ్యూటర్‌ది. అదేవిధంగా బిజినెస్ నేము, మొబైల్ నంబరు, ఈమెయిల్ ఐడీ మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మొబైల్ నంబర్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తారంటే అండి వాట్సాప్‌కి లింక్ అయ్యి ఉన్న మొబైల్ నంబర్ అయితే ఇవ్వండి. ఎందుకంటే కంపెనీ నుంచి డైరెక్ట్‌గా వాట్సాప్‌కి లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అనేది వెళ్ళడం జరుగుతదండి. అదేవిధంగా ఈమెయిల్ కూడా వర్కింగ్‌లో ఉన్న ఈమెయిల్ ఇవ్వండి. ఎందుకంటే దానికి కూడా మీకు లాగిన్ ఐడీ, పాస్వర్డ్ అనేది సెండ్ చేయడం అయితే జరుగుతదండి. అదేవిధంగా స్టేటు, వారి యొక్క అడ్రెస్సు, పిన్ కోడ్, యూజర్ టైప్. ఇక్కడ యూజర్ టైప్ చూడండి
ఇది సూపర్ డిస్ట్రిబ్యూటర్ కాబట్టి మీకు డిస్ట్రిబ్యూటర్, రిటైలర్ అని చూపిస్తుంది. అదే డిస్ట్రిబ్యూటర్ అనుకోండి ఓన్లీ రిటైలర్ ఆప్షన్ మాత్రమే చూపిస్తదండి. ఇక్కడ యూజర్ ప్లాన్ అడుగుతదండి. ప్లాన్ ఏంటి? రిటైలర్ ఇవ్వబోతున్నాను కాబట్టి రిటైలర్ సెలెక్ట్ చేసుకుంటానండి. యూజర్ ప్లాన్ అంటే ఏం లేదు. మనం సెట్ చేసుకున్న కమిషన్ స్ట్రక్చరు. అదే డిస్ట్రిబ్యూటర్ అనుకోండి, డిస్ట్రిబ్యూటర్ ప్లాన్ సెలెక్ట్ చేసుకుంటాను. అట్లా నేను సెట్ చేసుకున్న కమిషన్ స్ట్రక్చర్ అయితే ఇక్కడ పెట్టుకుంటాననమాట. రిటైలర్‌లో ఆల్రెడీ నేను పెట్టుకున్నాను కాబట్టి ఆ స్ట్రక్చర్ అయితే ఇచ్చి సబ్మిట్ క్లిక్ చేయగానే ఏంటంటే యూజర్ ఐడీ, పాస్వర్డ్ అనేది వెళ్ళడం జరుగుతదండి. వారు కూడా ఏంటంటే లాగిన్ అయ్యి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని రీచార్జెస్ అనేవి చేసుకోవచ్చు. ఎలా రీచార్జెస్ చేసుకోవాలనేది నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను కదండీ! ఆ వీడియో యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఎవరైనా చూడకుంటే అక్కడి నుంచి మీరైతే చూడొచ్చండి. ఈ విధంగా మీరైతే డిస్ట్రిబ్యూటర్‌గా మీ అండర్‌లో అన్‌లిమిటెడ్ అంటే మీ ఇష్టం అండి. ఎంతమందినైనా కూడా యాడ్ చేసుకుంటూ వాళ్ళు చేసే ప్రతి ఒక్క రీచార్జ్‌కి కూడా మీరు కమిషన్ అయితే ఎర్న్ చేయొచ్చండి. ఈ విధంగా మీకు 100% తెలుగులో సపోర్ట్ ఉంటదండి. 100% మీకు సపోర్ట్ ఇస్తాము. సేఫ్ అండ్ సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉంటాయి. మీకు అన్ని విధాలా కూడా సపోర్ట్ అయితే అందుతదండి. ఎవరైనా గాని రిటైలర్ లేదా డిస్ట్రిబ్యూటర్, సూపర్ డిస్ట్రిబ్యూటర్ అవ్వాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో మా వాట్సాప్ నంబర్ అయితే ఇవ్వడం జరుగుతదండి. మాకు వాట్సాప్ అయితే చేయండి. తద్వారా మీరు లాగిన్ ఐడీలు అయితే పొందవచ్చండి. థాంక్స్ ఫర్ వాచింగ్.